నమస్తే, నేను మీ సతీష్. ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయినటువంటి 12 మంది నిందితులకి ఏసీబీ న్యాయస్థానం మళ్ళీ రిమాండ్ అయితే కనుక పొడిగించినటువంటి పరిస్థితి. అయితే న్యాయస్థానానికి నిన్న రిమాండ్ పూర్తయినటువంటి ఖైదీల్ని ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చినటువంటి క్రమంలో అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా కేసిరెడ్డి రాజ్ కన్నీటి పర్యంతం అవ్వటం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మళ్ళీ పులికేకలు పెట్టడం, అలాగే మిథున్ రెడ్డి తనకు న్యాయస్థానం అనుమతించినటువంటి సౌకర్యాలు కూడా జైల్లో అమలు చేయట్లేదు అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అన్ని కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో అసలు మద్యం కుంభకోణం పైన జరుగుతున్నటువంటి చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో కానీ ప్రజల్లో కానీ హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. మరి ఓవరాల్ గా అసలు ఈ మద్యం కుంభకోణంలో రోజు రోజుకి చోటు చేసుకుంటున్నటువంటి డెవలప్మెంట్స్ ని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మద్యం కుంభకోణం పైన ఈ రోజున పెద్ద ఎత్తున చర్చ మనం చూస్తా ఉన్నాం. ఒకవైపునేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు లేని కుంభకోణాన్ని ఉంది అని చూపిస్తున్నారు. ఇదో తప్పుడు కేసు అని. అందులో సజ్జల రామకృష్ణారెడ్డిని చూస్తే 14 to 19 మధ్యలో మరి ఆ రోజున జరిగింది కుంభకోణం, ఈ రోజు జరిగేటువంటిది కుంభకోణం కాదు. ప్రివిలేజ్ ఫీజును కూడా ఆ రోజున ఆపేశారు. 1300 కోట్లు ఏడాదికి ఖజానాకి నష్టం వాటిల్లింది అని చెప్పడం. ఇంకోవైపునేమో ఎక్కడికక్కడ నోట్ల కట్టలు దొరుకుతా ఉన్నాయి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఈ విచారణ జరుపుతా ఉంటే. మరి ఈ రెండింటినీ కూడా ఎలా చూడాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అనేది భారతదేశంలోనే బిగ్గెస్ట్ స్కామ్స్ లో ఇదొకటి. అయితే మీరు ఇప్పుడు 2 అంశాలు ప్రస్తావించారు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు కేసే లేదంటున్నారు. కేసే లేనప్పుడు దాని గురించి డిస్కషన్ ఎందుకు, ఆందోళన ఎందుకు, టెన్షన్ ఎందుకు, వ్యాఖ్యలు ఎందుకు, కామెంట్స్ ఎందుకు కేసే లేనప్పుడు ఎందుకు ఈ టెన్షన్ ఎందుకు, ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు, ఈ ఏడుపులు ఎందుకు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదు కుంభకోణం జరిగింది, నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలించిన కాలంలో మద్యం కుంభకోణం జరిగింది అంటున్నారు. అయితే నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చింది జగన్ రెడ్డి గారు, 5 సంవత్సరాలు పరిపాలించారు. కుంభకోణం జరిగి ఉంటే 5 సంవత్సరాలు సపోర్ట్ చేయకుండా ఎందుకు కూర్చున్నారు? వెలికి తీసేది ఉండే, నిగ్గు తేల్చేది ఉండే కదా. అంటే అప్పుడు కుంభకోణం జరగలేదు. ఇక నెక్స్ట్ మీరు అన్నాడు రోజుకు కొత్త మలుపు తిరుగుతుందని. ఈ మద్యం కుంభకోణంలో ఐఏఎస్ ఆఫీసర్లను వాడారు, ఐపీఎస్లను వాడారు, ఇంటలెక్చువల్స్ను వాడారు, ఐఐటియన్స్ను వాడారు, చివరి ఆఖరికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని బతుకుతున్న వాళ్ళను కూడా ఇందులో గుంజారు. హైదరాబాద్లో వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఉపేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి వాళ్ళిద్దరి చేత ఎడ్యుకేషనలిస్టులు కదా వాళ్ళ చేత ఉపేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి యూవీ డిస్టిలరీస్ ఎందుకు స్థాపించారు? అసలు యూవీ డిస్టిలరీస్ ఎప్పుడు స్థాపించారు? మద్యం పాలసీ వచ్చిన తర్వాత స్థాపించారు. అప్పుడు స్థాపించిన వాళ్ళకి ఏ బేసిస్ తో, ఏ క్వాలిఫికేషన్ తోటి ఆ సంస్థకి ఆర్డర్ ఇచ్చారు? ఆ యూవీ డిస్టిలరీస్ కి 264 కోట్లు ఆర్డర్ ఏ విధంగా ఇచ్చారు? ఎలా జస్టిఫికేషన్ దాన్ని చేయగలరు? దానికి ఇచ్చినందువల్ల ఈ యూవీ డిస్టిలరీస్ కి సంబంధించిన వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు కమిషన్ రూపంలో 11 కోట్లు రాజకేశ్ రెడ్డికి ఇచ్చారు. యూవీ డిస్టిలరీ యాజమాన్యానికి రాజకేశ్ రెడ్డికి సంబంధమే లేదా అని అంటారు మీరు మళ్ళీ. అదే కదా, సంబంధమే లేకపోతే యూవీ డిస్టిలరీస్ వారి ఆధ్వర్యంలో ఉన్న ఆర్ఏటి హాస్పిటల్లో రాజకేశ్ రెడ్డి వాళ్ళ వైఫ్ పార్ట్నర్ కాదా? మరి వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉన్నమాట వాస్తవం కాదా? యూవీ డిస్టిలరీస్ వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో సినిమా కూడా తీశారు. అందులో రాజకేశ్ రెడ్డికి భాగస్వామ్యం లేదా? ఈ అమౌంట్ యూవీ డిస్టిలరీస్ లేదా వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ గెస్ట్ హౌస్ లో 11 కోట్లు 12 బాక్సుల్లో దొరికినాయి. ఆ పైసలు అక్కడ ఉన్న విషయం ఎవరు చెప్పారు? ఈ కేసులో ఏ పార్టీగా ఉన్న చాణుక్య చెప్పాడు. చాణుక్య ఎవరు? రాజకేశ్ రెడ్డి ఫ్రెండ్. చాణుక్యని ఎవరు అపాయింట్ చేశారు? రాజకేశ్ రెడ్డి అపాయింట్ చేశారు. చాణుక్య రోల్ ఏంటి? యూవీ డిస్టిలరీస్ లావాదేవీలు, ఇన్ను అవుట్, క్యాష్ ఇవన్నీ చూసుకోవడానికి రోల్ అపాయింట్ చేశారు కదా. మరి ఆ చాణుక్యాన్ని అదుపులోకి తీసుకున్నప్పుడు గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్లి చూపించి 11 కోట్లు ఉన్నాయి అక్కడ నేనే పెట్టానని చెప్పాడు కదా. ఆ 11 కోట్లు రాజకేశ్ రెడ్డికి చెందినట్టుగా తెలియవస్తుంది. నెక్స్ట్ పాయింట్, రాజకేశ్ రెడ్డి ఏమంటారు? నిన్న రిమాండ్ లో ఆ పైసలకి నాకు సంబంధం లేదని ఏడిచాడు అంటున్నారు. పైసలకి సంబంధం లేదని అనటంతో పాటుగా అసలు ఆ పైసలు 2024 జూలైలో అక్కడ పెట్టానని చాణుక్య చెప్తున్నాడు కదా. అసలు ఆ నోట్లు ఎప్పుడు ప్రింట్ అయినాయో చూడండి, చెక్ చేయండి అంటున్నాడు. అంటే 2024 జూలై తర్వాత అవి ప్రింట్ అయినాయో తెలియదు మనకి, రాజకేశ్ రెడ్డికి తెలుసు. ఎలా ఆ నోట్లు ఎప్పుడు ప్రింట్ అయినాయో రాజకేశ్ రెడ్డికి ఎలా తెలుసు? అంటే ఆయన ముందుగానే ఎప్పుడు ప్రింట్ అయినాయో తెలిసి అక్కడ పెట్టాడా? ఇప్పుడు నెక్స్ట్ మీరు ప్రస్తావించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బోర్న విలపిస్తున్నాడని. వాళ్ళ కుటుంబ సభ్యులు లిక్కర్తో చనిపోయారు. ఇంకోటి వేద పాఠశాల నడిపిస్తాడు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా చేశాడు. మరి అన్ని చేసిన అతను తుడాన్ నిధుల్ని లిక్కర్ స్కామ్ లోకి తరలించిన మాట వాస్తవం కాదా? లిక్కర్ స్కామ్ లో క్యాష్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిప్పడం కోసం 5 వెహికల్స్ కొనేసి ఆ వెహికల్
వెహికల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ 50 మంది ఎంప్లాయీస్ని పెట్టి ఆ ఎంప్లాయీస్ శాలరీస్ పర్ మంత్ పర్ హెడ్ 50,000 మొత్తం 4 కోట్లు పర్ మంత్ తుడా నిధుల నుంచి డైవర్షన్ చేసిన మాట నిజం కాదా? మరి ఇది ప్రాథమిక విచారణలో తేలింది కదా. నెక్స్ట్ మీరు మాట్లాడారు మిథున్ రెడ్డి గారు కేసులో సంబంధం లేదా. సంబంధం లేకపోతే సపోజ్ సంబంధం లేకపోతే మిథున్ రెడ్డి గారిని వెంటనే కేసులో పేరు వచ్చింది కాబట్టి అరెస్ట్ చేశారా? చేయలా. ఈయన హైకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు షటిల్ సర్వీస్ చేశాడు కదా, బెయిల్ తిరస్కరించబడింది కదా. ఈ కేసులో ఈయన విచారణ చేయవలసిందే అని కోర్టు చెప్పింది కదా, అప్పుడు కదా అదుపులోకి తీసుకున్నారు. అది అంతా డాక్యుమెంట్ టెక్నికల్ ఎవిడెన్స్ ఉండబట్టి ఆయన అదుపులోకి తీసుకున్నారు కదా. మరి ఆయన ప్రమేయం ఉన్నట్టే కదా, లేనట్టు ఎట్లా చెప్తారు? అంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అసలు ఏదైతే వికాట్ అనేటువంటి సంస్థ నుంచి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఆ సంస్థకి డబ్బులు వచ్చినాయని చెప్పేసి చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడో 2019, 20, 21 కోవిడ్ టైంలో ఎప్పుడో ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ ఒప్పందం కూడా వీడిపోయింది. మిథున్ రెడ్డి ఏమైనా కలగంటాడా చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తాడు నా మీద లిక్కర్ కేసు పెడతాడు అని? అది ఎప్పుడో చేసుకున్న ఒప్పందం, దానికి ఇప్పుడు దీనికి ఏంటి సంబంధం అంటారు? రెండు అంశాలు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పిఎల్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అనేది మిథున్ రెడ్డి గారి ఫ్యామిలీ బిజినెస్ ఒకటి, నంబర్ 1. నంబర్ 2, 24 ఆగస్టులో 2024లో ఎలక్షన్కి ముందు మిథున్ రెడ్డి సబ్మిట్ చేసిన అఫిడవిట్లో పిఎల్ఆర్కి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. అందులో 50 కోట్లు డిపాజిట్ అయిన ప్రస్తావన, అందులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. అవి ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా డీటెయిల్స్ ఉన్నాయి, నంబర్ 1. నంబర్ 2, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచి 280 కోట్లు ఇందులోకి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అనేది మ్యాన్సన్ హౌస్ బ్రాందీ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఇండస్ట్రీ. వాళ్ళు ఏం చేశారు, తెలంగాణలో బాటిల్ 1085 రూపీస్ ఉంటే 1679 రూపీస్ కొన్నారు. ఎక్సెస్ అమౌంట్ 600 ఎక్సెస్ పే చేసి పర్ బాటిల్. దానివల్ల తిలక్ నగర్ ఇండస్ట్రీస్కి 280 కోట్లు ఎక్సెస్ పే చేశారు. ఆ అమౌంట్ మళ్ళీ వాళ్ళు బ్యాక్ వీళ్ళకి ఇచ్చారు. ఇదంతా ఎస్టాబ్లిష్ అయింది కదా. ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మిథున్ రెడ్డి గారు మాట్లాడలేని పరిస్థితి. ఇంకొక మాట మీరు ఇంతకుముందు మాట్లాడుతూ మిథున్ రెడ్డి గారు నిన్న రిమాండ్ ఎక్స్టెన్షన్ సందర్భంలో నాకు ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు అని అన్నారు. సో ఫెసిలిటీస్ విషయంలో డెసిషన్ తీసుకోవాల్సింది కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది జైలు అధికారులు. ఎందుకంటే జైలు అధికారులు డెసిషన్ తీసుకోరు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు అనేది. సో వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేసిన అంశం ఏంటి, 3 పూట్ల భోజనం అనుమతించడం కుదరదు, ఒకసారి అనుమతిస్తాం అన్నారు. ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితి జైలు మాన్యువల్ ప్రకారం. రెండోది ఈయన ఒక అసిస్టెంట్ కావాలి అన్నారు. అసిస్టెంట్ ఇవ్వడం వీలు కాదు అన్నారు. జైల్లో అసిస్టెంట్ అని అతను ఎప్పుడు ఇస్తారంటే అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, ఏజ్ అయిపోయినప్పుడు మేల్ నర్సు ఫిమేల్ నర్సు ఇద్దరు ఉంటారు. అప్పుడు వాళ్ళ సహాయ సహకారాలు ఇస్తారు అంతే తప్ప బయట నుంచి నేను జైల్లో ఉన్నా, బయట నుంచి నా వాడిని కూడా తీసుకొచ్చి నాకు సహాయకుండా పెట్టమంటే వాడికి కూడా శిక్ష వేసినట్టే కదా. ఇంకోటి సహాయకుడికి ఎట్లా ఇస్తారు? ఇవి జైలు అధికారులు ఆల్రెడీ రివ్యూ పిటిషన్ లో కోర్టుకు సబ్మిట్ చేశారు. కాబట్టి మిథున్ రెడ్డి గారు ఎంత అనుకున్నా కోర్టు ఏది ఆదేశించిందో, జైలు అధికారులు ఏది రివ్యూ పిటిషన్ వేశారో అది అందుతున్నాయి. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత గీ పెట్టినా ఎంత ఏడ్చినా ఎస్టాబ్లిష్ అయిన సాక్ష్యాధారాలను బట్టి ఆయన జైల్లో ఉండవలసి వస్తుంది. సో రాజకేశ్ రెడ్డి చెప్పినట్టుగా ఆయన కోర్టులో నాకేం సంబంధం లేదు 11 కోట్ల కంటే కుదరదు కదా, అది చెప్పిందే వాళ్ళ మనిషిగా చాణక్య కదా. సో ఇవన్నీ అంశాలు చూసినప్పుడు ఇంకొక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఉపేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ఒప్పుకొని నిజాలన్నీ బయటికి చెప్పారు, అంటే దర్యాప్తు సంస్థలకి సహకరించారు అని ఒక వార్త కూడా వెలుగులోకి వస్తుంది. దానివల్ల ఇంకొన్ని విషయాలు బయటకు వస్తా ఉన్నాయి అనేది వెలుగులోకి వస్తున్నాయి. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖుల్లో కొంతమందిలో టెన్షన్ పట్టుకుంది. దానివల్ల ప్రతిరోజు వీళ్ళు రోజుకు ఒక కామెంట్ చేస్తున్నారు. రెండో అంశం, ఇందులో అటొచ్చి ఇటొచ్చి ఇంకా దుబాయ్, థాయిలాండ్ లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొని రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి పేర్లు చెప్తారు? సకల శాఖ మంత్రి పేరు చెప్తారా? తెలియదు కదా మనకి. ఇంకా వెలుగులోకి రావాల్సిన అంశాలు ఉన్నాయి. ఇదొక్కటి అన్ని ఒక పక్కన పెడితే మనం జనరల్ గా ఆలోచిద్దాం. జగన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన వాళ్ళందరినీ పరామర్శి జైలు యాత్ర పెట్టాడు కదా. వాళ్ళ పిన్నెల్లి వంశీ కావచ్చు, పెన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, అసలు అందరూ నందిగామ సురేష్ కావచ్చు, కాకాని అందరిని పెట్టాడు కదా. ఒక్క విషయం మీరు గమనించినట్టయితే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న ఏ ఒక్కరిని జగన్ రెడ్డి గారు జైలు పరామర్శ ఎందుకు చేయలేదు? ఇది మనకి కొద్దిగా ఆలోచించవలసిన అంశం. ఈ లాజిక్ కొద్దిగా ఆలోచిస్తే విషయం అర్థం అవుద్ది మనకి. సో వాళ్ళు ఎక్కడ వాళ్ళ మీదకి చుట్టుకుంటుందో, ఏ రోజు చుట్టుకుంటుందో అన్న భయాందోళనలో ఉన్నారు. కాబట్టే ఈ మధ్య కాలంలో విస్తృత స్థాయి సమావేశాలు పెట్టి మీరంతా అలర్ట్ గా ఉండండి అని చెప్పడం ఒకటి. రెండోది, సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మీరు ప్రస్తావించారు. ఆయన ఈ మధ్య ఏం చెప్తున్నారు? జగన్ జైలుకి వెళ్ళటం తప్పదు, ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారని చెప్తున్నాడు. అంటే ముందుగానే ఆయన క్లియర్ గా హింట్ ఇస్తున్నాడు, ఇండికేషన్ చేస్తున్నాడు. అంటే తొందరగా ఆయన వెళ్ళిపోతే ఆ పగ్గాలు ఏమో నేను పుట్టుకోవచ్చా, ఏమో ఆయన ఆలోచన ఆయనకు ఉండొచ్చు. సో ఎవరు ఆలోచనలో వాళ్ళు ఉన్నారు, ఎవరు భయంలో వాళ్ళు ఉన్నారు. రోజుకొక మలుపు తిరుగుతుంది కాబట్టి భయపడుతున్నారు.
అంటే ఇక్కడ నిన్న మీరు ఇప్పుడు అన్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న కూడా మాట్లాడుతూ ఈ కేసులో అసలు ఏమీ లేదు కాబట్టి రోజుకో పిట్ట కథ చెప్తున్నారు అని ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆయన మాట్లాడుతూ అసలు విజయసాయి రెడ్డి ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ అని చెప్పాడా? ఎందుకంటే ఈ లిక్కర్ కేసు గురించి మొదట ప్రస్తావించింది విజయసాయి రెడ్డి, బయట పెట్టింది విజయసాయి రెడ్డి. సో ఆయన ఎక్కడా బిగ్ బాస్ జగన్ అని చెప్పి చెప్పలేదు కదా. అసలు బిగ్ బాస్ చంద్రబాబే ఎందుకు కాకూడదు అంటూ ఆయన వేసినటువంటి ప్రశ్న. ఎందుకు కాకూడదు అంటే లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది సెప్టెంబర్ 2024. ఈ స్కామ్ జరిగిన పీరియడ్ 2019 నుంచి 24. 19 నుంచి 24 ముఖ్యమంత్రి ఎవరున్నారు, ఆయన రెస్పాన్సిబుల్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినా, మీరు అన్నట్టు శ్రీకాంత్ రెడ్డి చెప్పినా, అసలు స్కామే లేదు, కేసే లేదు అని ఒక పక్కన మాట్లాడుతూ జగన్ అరెస్ట్ చేస్తారా, చేసుకోండి, ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారని ఈ రకమైన భిన్నమైన అభిప్రాయాలు డ్యూయల్ గా ఎందుకు మాట్లాడుతున్నారు? లేదే అన్నప్పుడు అదే స్టాండ్ మీద ఉండొచ్చు కదా. లేదు జగన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారు, మాకు జైలు కొత్త కాదు, ఆల్రెడీ ఆయన 16 నెలలు జైల్లో ఉండొచ్చారు, ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు, ఇవన్నీ ఎందుకు? ఒకటి. మూడో అంశం, ఒకవేళ కేసు ఉందో లేదో పక్కన పెడదాం, వీళ్ళు అవినీతి చేయలేదు అని అనుకుందాం, నిరూపించుకొని కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా. ఈ పంచాయతీ ఎందుకు, లొల్లు ఎందుకు, ఈ నిందలు ఎందుకు, ఈ ఆరోపణలు ఎందుకు భయపడటం? భయపడొద్దు కదా. థ్యాంక్ యూ.